ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ 2024 యాక్చువల్గా ఏప్రిల్ 21 నుంచి 27 వరకు జరగాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 28 ఏప్రిల్ 2024 నుంచి 4th మే వరకు జరుగుతుంది. ఈ ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ అంటే ఫెలోషిప్ వారం ప్రార్థన ఈ ఏడాది ఒక అంశము సెంపెరో, SUMPHERO, సెంపెరో ద కామన్ గుడ్, అందరికీ ప్రయోజనము, ఉమ్మడి ప్రయోజనము, ప్రాఫిట్ టు ఆల్, లేక ప్రాఫిటబుల్, లాభదాయకం. అంటే ఈ సెంపెరో అనేటువంటి గ్రీక్ వర్డ్ కొత్త నిబంధన గ్రంథము గ్రీకులో రాయబడింది కాబట్టి అందులో ఈ సెంపెరో అనేటువంటి మాటను బట్టి ఈ ఏడాది మొత్తము మెసేజెస్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది స్పిరిట్, హోలీ స్పిరిట్, ఈస్ గివెన్ టు ఈచ్ వన్ ఫర్ ది ప్రాఫిట్ ఆఫ్ ఆల్. మనం యాక్చువల్గా హోలీ స్పిరిట్ గురించి ఒక 4 మెసేజ్ల వరకు విన్నాం. ఇంకా ఒక 10-15 మెసేజ్లు ఉంటాయి. న్యూమెటాలజీని స్టడీ చేస్తున్నాం. ఇది దానికి సంబంధించినటువంటి మాటే. అందరి ప్రయోజనం కొరకు విశ్వాసులైనటువంటి ప్రతివానికి కూడా ఆత్మ ఇవ్వబడుతుందట. ఆత్మ ప్రత్యక్షత, మేనిఫెస్టేషన్, అది అనుగ్రహించబడుతుందట. ఇక్కడ అందరి ప్రయోజనము అనేటువంటి మాట గ్రీకులో సెంపెరో అని వ్రాయబడి ఉంది. సో ఈ సెంపెరో అనేటువంటి మాటను తీసుకుని 7 వాక్యాలు టాపిక్స్గా ఇవ్వడము జరిగింది. గ్రీకులో సెంపెరో అనే మాట ఉన్నది, దానికి తెలుగులో ఉమ్మడి ప్రయోజనము, లాభదాయకము. ఇది మొదటి కొరింథీయులు 12:7లో అందరికీ లాభదాయకం అనేటువంటి మాట, అందరికీ ప్రయోజనం అనేటువంటి మాట తీసుకొనబడింది. డే 1లో అంటే ఆదివారము అందరికీ ప్రయోజనకరమైన బహుమతులు, దానికి రెఫరెన్స్ ఇచ్చాం. ప్రాఫిట్ టు ఆల్, మొదటి కొరింథీయులు 12:4 నుంచి 9 వరకు 11వ వచనాలు. రెండవ రోజు మండే, ఏ కామన్ జనరాసిటీ. కామన్ అనే మాట అంటే మనం కామన్ అన్న దాన్ని సాధారణం అంటాం, కానీ ట్రాన్స్లేషన్లో దాన్ని సాధారణ చారిటీ అంటే దాతృత్వం, అది క్లియర్ అర్థం రావట్లేదు కాబట్టి కామన్కి ఇంకొక తెలుగు అర్థాన్ని నేను కనుగొన్నాను. అది సమిష్టి లేక ఉమ్మడి. సమిష్టి లేక ఉమ్మడి కామన్కి వేరే ప్రత్యామ్నాయ పదాలు అనమాట. సమిష్టి దాతృత్వం, సమిష్టి ఉమ్మడి అంటే కలిసి అనమాట. మూడవ రోజు ఉమ్మడి లక్ష్యం, తన టార్గెట్ ఏంటి, ఏ కామన్ గోల్. మొదటి పేతురు 2వ అధ్యాయము 5-9 వచనాలు. నాలుగవ రోజు బుధవారము ఉమ్మడి ద్వారము, కామన్ గేట్. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 14-15 వచనాలు. 5వ రోజు గురువారము ఉమ్మడి నడక, అంటే కలిసికట్టుగా నడక అనమాట. 2 కొరింథీయులు 12-18. 6వ రోజు అంటే శుక్రవారం వచ్చింది, అది ఉమ్మడి మహిమ, కామన్ గ్లోరీ. మనందరికీ కూడా గ్లోరీ ఇవ్వబడుతుంది, కామన్, అందరికీ కూడా, అంటే విశ్వాసులకి మాత్రమే. 7వ రోజు సాటర్డే, ఏ కామన్ గాస్పెల్. ఈ గాస్పెల్ అంటే సువార్త. కామన్ అంటే అందరికీ అనాలి. ఇక్కడ అందరు, సమిష్టి అనేటువంటి మాట ఇక్కడ సూటబుల్ కాదు. అందరికీ సువార్త. సువార్త ఏదో ఒక్కళ్ళిద్దరికి మాత్రమే కాదు, దాన్ని ఇంకొక అర్థం చేసుకోవచ్చు, నిత్య సువార్త. సో దీనికి సంబంధించినటువంటి వాక్యము ప్రకటన గ్రంథం 14:6-7 ఉంది. ఒక్కొక్క టాపిక్గా తీసుకుని ఒక పెద్ద ప్రసంగాన్ని చేయవచ్చు, కానీ మనము పెద్ద అంతగా డిస్కస్ చేయకుండా ఎక్కువ ప్రేయర్ మీద డిస్కస్ చేస్తాం. వారు ఇచ్చినటువంటి పాయింట్లు మనం చూస్తే సరిపోతుంది. సో
ఈ ఏడాది టాపిక్ సంపెరో, SEMPHERO. సంపెరో అంటే అందరికీ ప్రయోజనకరము, అందరికీ ప్రయోజనకరము, కామన్ గుడ్. కొత్త నిబంధనలో ఇది 17 సార్లు ఉందట ఈ మాట, సంపెరో అనేటువంటి గ్రీక్ మాట. అంటే అందరికీ అనమాట. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఉంటే ఒకళ్ళ సొత్తే కాదు కదా, విశ్వాసులు అందరి సొత్తు. అలాగే అందరూ కలిసికట్టుగా అందరికీ అన్వయించేటువంటి ప్రసంగాల్లో మనము విశ్వాసులు ఐక్యతగా ఉండాలి, క్రైస్తవ విశ్వాసులు ఐక్యతగా ఉండాలనేటువంటి సారాంశాన్ని చివర కనుగొంటాం. ఇది లాభదాయకమని కూడా ఉంటుంది. ప్రాఫిట్ టు ఆల్, అందరికీ లాభదాయకం అనేటువంటి మాట కూడా కింగ్స్ జేమ్స్ వర్షన్లో ఈ సంపెరే బదులుగా ఉంది. సో ఈ సంపెరో అనేటువంటి దాన్ని మొదటి రోజు మొదటి రోజు మొదలు పెట్టే ముందుగా ఇంకొంచెం అసలు సంపెరో అనేది కలిసి సెమిస్ట్రీగా అని వచ్చినటువంటి మాటకు ఒక అర్థాన్ని అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనంలో చూడవచ్చు. ఇక్కడ సేవ జరుగుతున్నటువంటి రోజుల్లో, అంటే తొలి దినాల్లో, క్రైస్తవ్యము ఏర్పడినటువంటి తొలి దినాల్లో ఈ అపోస్తలుల యొక్క బోధ విని చాలా మంది మారు మనసు పొంది ప్రభువుని నమ్మేవారు. అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాంత్రిక విద్య అభ్యసించేవాడట, పుస్తకాలు అంటే తాంత్రిక విద్యలు అభ్యసించేటువంటి వాళ్ళు యేసుని విశ్వసించిన తర్వాత తమ చెడ్డ పుస్తకాలన్నిటినీ కూడా కలిసికట్టుగా అందరూ కలిపి ఒక చోట పోగేసి అంటించేవారట. ఈ దినాల్లో బైబిల్ పంచుతుంటే, ఎక్కడైనా బైబిల్ పంచినప్పుడు ఆ సంస్థలో బైబిల్ వ్యతిరేకులు మళ్ళా బైబిల్ తీసేసుకుని పిల్లల దగ్గర స్కూల్స్లోని పోగేసి కాల్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అలా జరుగుతూ ఉంటుంది. క్రైస్తవ వ్యతిరేకులు వీరు క్రైస్తవ వ్యతిరేక జీవితంలో ఉండి కూడా యేసును రక్షకుడిగా అంగీకరించినప్పుడు, యేసు బలమైన వాడు, శక్తి గలవాడు అని నమ్మి మాకింకా మాంత్రిక విద్య వద్దు అని విధముగా వీళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ పుస్తకాలన్నీ తెచ్చేసి ఒక గుట్టగా వేసి కాల్చేస్తారట. అది అపోస్తల కార్యంలో 19:19లో చూడవచ్చు. అవి లెక్క పెడితేట దాని ఖరీదు 50,000 రూకలట. 50,000 రూపాయలుగా మనం చూస్తున్నాం ఇక్కడ. మీకు ఇంకా పూర్తిగా దీని అసలే అపోస్తలు ఏం బోధిస్తారు, ఈ మాంత్రికులు ఏంటి అన్నది చూడాలంటే 19వ అధ్యాయము 13-20 వరకు మీరు చదువుకోవచ్చు. దయ్యాలు వెళ్ళగొడతా ఉంటారు అపోస్తలు. అయితే ఒక స్కావయ్య అనేటువంటి ప్రధాన యాజక కుమారులు 7 యేసునామను వెళ్ళగొడతా ఉంటుంటే, దయ్యాలు మాకు యేసు ఎవరో తెలీదు, నీకు తెలియదేమో అని వాళ్ళందరినీ కూడా ఎదిరించినట్లుగా చూస్తున్నాం. 16వ వచనంలో చూడండి, దయ్యం పట్టినవాడు ఎగిరి ప్రధాన యాజకుడు కొడుకు మీద పడి ఇద్దరిని లొంగదీసి గెలిచాడు. అందుచేత వాడు దిగంబరులై గాయం తగిలి ఇంట నుండి పారిపోయారు. అంటే వీళ్ళు యేసు నామాన్ని పఠిస్తూ, యేసు నామాన్ని జపిస్తూ వీరు దెయ్యాలను వెళ్ళగొట్టడం అనేది జరిగింది. అయితే ఆ దెయ్యాలకు తెలుసు వీళ్ళు యేసుని నమ్మరు, కానీ యేసు నామాన్ని ప్రకటిస్తారు. ఈ దినాల్లో కూడా మీరు మాంత్రిక విద్య, తాంత్రిక విద్యలాగా క్రైస్తవ బోధకులు, కొంతమంది అబద్ధ బోధకులు ఏదో నీళ్లను మార్చేసి రాక్షసంగా మార్చినట్లు, లేకపోతే మంత్రాలు తాంత్రికులు లాగా 7 దినాల ప్రార్థన కూటాలు, ఇట్లాగా మనుషుల్ని మభ్యపరచడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. ఈ దెయ్యాలు ఏమంటున్నాయో తెలుసా? 15వ వచనంలో ఒక దెయ్యము, నేను యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుతాను, అయితే మీరెవరు అని ప్రధాన యాజకుడు కుమారుడు స్కావయ్య అనేటువంటి ప్రధాన యాజకుడిని కొడుకుని అడుగుతారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఎఫెసులో ఉన్నటువంటి ఈ యొక్క యూదులు, గ్రీకులు అంతా కూడా భయపడిపోయి యేసునామాన్ని కనపరిచారు. అప్పుడు ఆ యేసునామాన్ని నమ్మినటువంటి మాంత్రిక విద్య అభ్యసించిన వారు మనకి మంత్రాలు తంత్రాలు వద్దురా బాబు అని అవన్నీ కలిసి కట్టుగా ఆ పుస్తకాలను వేసేసి కాల్చివేస్తారు. అది లెక్క చూడగా 50,000 వెండి రూపాయలు, అంటే పెద్ద ఖరీదైనటువంటివి అనమాట. అప్పటి నుంచి ప్రభువాక్యం ప్రబలమై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 50,000 వెండి ముక్కలు విలువైన పుస్తకాలు తగులబెట్టడం చాలా మరి నష్టమేది, భారీ నష్టంలా కనిపిస్తుంది. కానీ
అది ప్రభువుకి ఎంతో ఇష్టమైనటువంటి క్రియలాగా తమకున్నటువంటి ఆ యొక్క సాతాను పుస్తకాలని, తంత్ర విద్యలు నేర్చుకునే పుస్తకాలని వాళ్ళందరి ప్రయోజనం కొరకు వాళ్ళంతా గుట్టగేసి కాల్చేశారు. అంటే అందరూ కూడా బెనిఫిట్ అవ్వడానికి. అక్కడ సంపెరో అంటే అందరి ప్రయోజనం కొరకు వారు ఆ పుస్తకాలను ఒక చోట వేసి కాల్చారు కనుక అక్కడ సంపెరో అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. సంపెరో అంటే అందరి ప్రయోజనం కొరకు వారు తమ పుస్తకాలని 50,000 వెండి ముక్కల విలువైనటువంటి పుస్తకాల్ని వాళ్ళు కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి మాంత్రికుడు తమ దగ్గర కొద్ది కొద్దిగా ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. మాంత్రికులందరూ ఒక మాట మీద ఆ పుస్తకాలన్నిటిని కాల్చేశారు. ఇది ప్రభువుని గనపరచడానికి చేశారు వాళ్ళు. ఎందుకంటే ప్రభువుని నమ్మారు. కాబట్టి ఇక్కడ సంపెరం అంటే అందరికీ ప్రయోజనకరముగా ఉండేటువంటి విధముగా వారు ఆ క్రియను చేస్తారు. సో ఈ ఈ ఈ ఉదాహరణని మాంత్రికులు తమ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలన్నిటిని కలిపి ఏ విధముగా కాల్చివేసి ప్రభువుని గనపరిచారో అదే రీతిలో మనము కూడా ప్రభువుని గనపరిచే విధముగా దేవుని సంఘాలలో శిష్యులుగా మనం జీవిస్తూ ఉంటాం కదా. సో మనమంతా కూడా ఉమ్మడి ప్రయోజనం కొరకు, అందరి ప్రయోజనం కొరకు మనలో ఉన్నటువంటి తలాంతులు, మనలో ఉన్నటువంటి పాత్రలను మనము అనుభవిస్తూ ఇతరులకు అందించే విధముగా ఉండాలి. అసలు దేవుని సంఘాలు ఏర్పడడం అనేది కూడా ఏర్పడడంలో ఇదొక ప్రత్యేకమైనటువంటి విషయం. అంటే కామన్ గుడ్ టు ఆల్, సంఘస్థులందరూ కూడా బెనిఫిట్ పొందాలి. నీకు ఒక తలాంతు ఉందనుకోండి, ఆ తలాంతు నీకు ఇవ్వబడినటువంటి తలాంతు అందరికీ ఉపయోగపడాలి. నువ్వు రహస్యంగా స్వార్థంగా ఉపయోగించుకోవడానికి వీల్లేదు. దేవుని సంఘాలు ఏర్పరచడం నిర్మాణంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ బెనిఫిట్ అవ్వాలి. వాక్యం వల్ల అందరూ బెనిఫిట్. సపోజ్ నేను వాక్యాన్ని చెబుతున్నాను, బాగా పరిశీలించి చెప్తాను, పరిశోధించి చెప్పాను అనుకోండి, అది నేను చెప్పకుండా ఉండొచ్చు, ఎవరికీ చెప్పకూడదు. ఈవేళ నాయకులందరినీ పిలిచాం. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన తలాంతుని వారికి కూడా షేర్ చేద్దామని. వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ వారం అంతట్లో కూడా మనము వచ్చే వారంలో 7 ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. మనము లాభదాయకమైన సేవకులుగా ఉండాలి అంటే మన యొక్క క్రియలు, మన యొక్క చర్యలు సంఘానికి ఉపయోగపడేలాగా ఉండాలని దేవుడు అక్కడ మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ఇప్పుడు ఆదివారము జరిగేటువంటి ఆ యొక్క టాపిక్ని నేను వివరిస్తాను. ఇంకా అక్కడి నుంచి సోమ, మంగళ, బుధ, లక్ష్మి, శుక్ర, శనివారాలది కొద్ది కొద్దిగా చెబుతాను. అయితే పవర్ పాయింట్లు అన్నీ ఉంటాయి కాబట్టి నాయకులు కానీ, సంఘ సభ్యులు కానీ వాటిని చదివి అర్థం చేసుకోవచ్చు. అయితే వారము ఒక్కొక్క టాపిక్ మీకు నేను అందిస్తాను. రోజుకొకటి. మొదటి రోజుది ఈవేళ చెప్పేస్తాను. అందరికీ ప్రయోజనకరమైన బహుమతులు, ఏ కామన్ గిఫ్టింగ్ అంటే సంపెరో ఇన్ గిఫ్టింగ్ అనమాట. కొరింథీయులకు రాసిన మా మొదటి పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి 9 మరియు 11. అంటే 4 నుంచి 10 వరకు మనకు తెలుసున్నటువంటి వాక్యాలే. కృపావరాలు చాలా నానా విధాలుగా ఉంటాయి. ప్రతి వాడికి కూడా ఆత్మ ప్రత్యక్షత బట్టి ప్రతివాడికి ఆత్మ ఇవ్వబడుతుంది. విశ్వాసులకు మాత్రమే సుమా. ఆత్మ వాళ్ళంగా బుద్ధివాక్యం చెప్తారు. ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము వాళ్ళకి కొంతమందికి జ్ఞానం ఇవ్వబడుతుంది. ఈ విధముగా ఒక్కొక్క ఒక్కొక్క సంఘములో ఉన్నటువంటి వాడికి కొన్ని బహుమానాలు ఉంటాయి. అలాగా 10వ వచనం చూస్తే అద్భుత కార్యాలు చేయ శక్తి ఉంటుంది, ప్రవచన వరం కూడా ఉంటుంది, ఆత్మల వివేచన ఉంటుంది, మరి ఒకరికి నానా విధమైన భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహింపబడి ఉంటుంది. ఇది మనం ఇప్పుడు ఈ దినాల్లో ఆ భాషలు చెప్పటము అనేది అది తగ్గిపోయింది. అంత మనుషులు పర్ఫెక్ట్ గా ఉండకపోవడం వల్ల భాషలన్నీ కూడా ఇవి వేరే వ్యతిరేకంగా ఉంటున్నాయి అనేటువంటి వాదన ఒకటి ఉన్నది దేవుని సంఘాల్లో కూడా అదే ఒపీనియన్. అందువల్ల భాషలు మాట్లాడితే యేసుప్రభు మాట్లాడాడు అన్న విధంగా భావించవలసినటువంటి అవసరం. అయితే ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిభానికి కూడా ఆత్మ కొన్ని బహుమతులు ఇస్తాడు. అయినను 11వ వచనం చూస్తే అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా ఇచ్చు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. అంటే సంఘము ముందుకు పోవాలి, మీ జీవితాల విశ్వాసంలో ముందుకు పోవాలి. అయితే దేవుడు మెచ్చుకునే విధానంలో ఏ విధంగా వెళ్ళాలంటే ఆత్మ ఒక్కడే,
కానీ ఆత్మ తనకి ఇష్టమైనటువంటి పరిశుద్ధాత్మ తనకి ఇష్టమైనటువంటి రీతిలో ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి బహుమతులు ఇస్తాడు. ఒకరికి ఒక టాలెంట్ ఉంది. ఒక బహుమతి ఇవ్వబడింది అంటే, ఆ బహుమతి అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇప్పుడు మన రాజమండ్రి దేవుని సంఘంలో సింగింగ్ అనే టాలెంట్ సంజయ్‌కి ఉన్నది. కమలా గారి ద్వారా వెళ్ళిందది. ఆ ఇప్పుడు అందరూ నేర్చేసుకున్నారు. ఆ సింగింగ్ టాలెంట్ వల్ల, ఆమె వల్ల అందరూ కూడా చక్కగా వర్షిప్ పీహెచ్ఎస్‌లో చక్కగా బ్యూటిఫుల్‌గా పాడగలుగుతున్నారు. ఇప్పుడు కొద్ది లేటొచ్చింది. ఐజాక్ రాజు గారు పాట పాడేశారు. లల్లి కూడా బాగా పాడగలిగింది. అంటే ఒక ఒక ఆమె తనకున్నటువంటి తలాంతును సంఘములో ఉన్న వారందరికీ పంచడం వల్ల సంఘమంతా కూడా ప్రయోజనకరమైంది. అదే చేయమంటున్నాడు దేవుడు. ఎవరికైనా ఏదైనా తలాంతులు డబ్బు విషయంలో గాని, జ్ఞాన విషయం నేను కూడా మరి 25 ఏళ్ల నుంచి నేను కూడా నాకు కలిగినటువంటి జ్ఞానం అనేటువంటి తలాంతు నేను అందరికీ పంచుతున్నాను. నేను సీక్రెసీగా దాచుకుని నా జ్ఞానాన్ని నేనే ఉంచుకుని ఎవరికీ పంచకూడదనే విధానంలో నేను లేను. ఈ 2 కూడా ఎగ్జాంపుల్ తీసుకోండి. అంటే మనకున్నటువంటి తలాంతులు అందరి ప్రయోజనం కొరకు దీన్ని కామన్ గుడ్ అంటారు. అందరి ప్రయోజనం కొరకు మనం ఉపయోగించాలి. రకరకాల బహుమతులు మనం చూస్తాం. సేవలో కూడా చాలా రకరకాలుగా ఉంటాయి. అయితే అందరిలోనూ వేరు వేరు తలాంతులున్నప్పటికినీ ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆ శక్తిని ఇచ్చేవాడు ఒక్కడే కనుక మనం అందరి ప్రయోజనం కొరకు ఆ ఆత్మ మనలో ఏమైతే కలుగజేస్తుందో అది అందరికీ పంచే విధముగా, జ్ఞానం పంచే విధముగా ఉండాలి. ఆత్మ ద్వారా ఒకరికి జ్ఞానం ఇవ్వబడుతుంది. ఆత్మ ప్రకారము నాలెడ్జ్ ఇవ్వబడుతుంది. అయన్నీ కూడా మనము సంఘానికి షేర్ చేయాలి. దేవుని సంఘాల్లో ఈ ప్రత్యేకత అనమాట. ఒకే ఆత్మ ద్వారా అధికారంగా ఇవ్వబడుతుంది. ప్రతి వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా తన ఇష్టానుసారం పరిశుద్ధాత్ముడు ఆ యొక్క బహుమతుల్ని పంచుతూ ఉంటాడు. ఆధ్యాత్మిక బహుమతుల్లో చాలా చాలా రకాలుంటాయి. అలాగే సేవలో వివిధ రకాల కార్యక్రమాలుంటాయి. ఈ సేవా కార్యక్రమాలు, బహుమతుల విషయాల్లో కూడా అవి కలుగజేయబడినటువంటి వారు అందరూ కూడా అందరి ప్రయోజనం కొరకు ప్రాఫిట్ టు ఆల్ అందరి ప్రయోజనం కొరకు అవి ఉపయోగించాలని మీతో నేను చెప్పి ఉన్నాను. అందరి ప్రయోజనం కొరకు అంటే ఎవడికి ఏ ఒక్కడికి సంఘములో ఏ ఒక్కడికి కలిగినటువంటి తలాంతునైనా అందరి కొరకు పంచాలి. అది మెయిన్ ఇక్కడ కామన్ గిఫ్టింగ్ అంటే. సో, మనం ఒక్కొక్కసారి చాలా స్వార్థపూరితంగా ఉంటాం. ఒకడికి ఒక టాలెంట్ వచ్చనుకోండి, ఆ తలాంతు మనము సీక్రెట్‌గా ఎందుకు చెప్పావురా వాడికి? నీకు తెలుసున్నది వాళ్ళకి వెళ్ళిపోద్ది కదా! అని అంటారు. అది కుదరదు దేవుని సంఘాల్లో. అంటే మన బహుమతుల్ని మనమే వాడుకోకుండా మనమే ఉంచేసుకుంటాము. లేతే మన కుటుంబం వారికే ఇవ్వడము, మిగతా వాళ్ళకి అది షేర్ చేయకుండా ఉండడం అనేది దేవుని సంఘాల్లో అది అబ్జెక్షనబుల్. సో, ఒకరికున్నటువంటి తలాంతు అందరికీ పంచుకునే విధముగా మనమందరినీ కూడా ఐక్యముగా వారందరినీ కూడా మనము ప్రయోజనకరంగా మనము చేయవచ్చు. ప్రాఫిట్ టు ఆల్. ఒకవేళ ఈ ఒక్ ఆహ్, బహుమతులు ఈ దేవుడిచ్చినటువంటి బహుమానాలు నీకేమిచ్చాడో ధనం ఇవ్వడం కూడా బహుమతే. అవన్నీ కూడా స్వార్థంగా నీవు నీ కొరకే, నీ కుటుంబం కొరకే ఉపయోగించినట్లయితే అది చాలా దేవుని దృష్టిలో అదొక రకమైనటువంటి సిన్‌గా చెప్పవచ్చును. ఇది తలాంతుల యొక్క పంపిణీ అందరికీ ప్రయోజనకరంగా ఉండవలెననేది ఆదివారం నాడు డిస్కషన్ చేసేటువంటి మాట. దీనికి కనీసం అనేకమైన వాక్యాలు కూడా మనం జోడించొచ్చు. ఈ విధముగా మనము కొంతసేపు మాట్లాడుకొని సోదరుల్ని ప్రార్థన చేసేయమంటాం. ఆ ప్రార్థనా పాయింట్లేంటంటే ప్రతిరోజు కూడా 5 ప్రార్థనా పాయింట్లున్నాయి. మనలో ప్రతి ఒక్కరూ ఆత్మ ద్వారా జీవించాలనే విశ్వాసం కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవులు గల ఆత్మ అంటే ఏంటో అదే ఇప్పుడు రన్నింగ్ న్యూమటాలజీలో బ్రెయిన్ గారు పంపించినటువంటి ఆ యొక్క బుక్ ఎంబ్లమ్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్‌లో 4 ప్రసంగాలే అయ్యాయి. ఇంకా చాలా 16 వరకు ఎన్నో ఉంటాయి. సో, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు అంటే శక్తి అనకూడదు మనం. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క తత్వములో ఒకడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. పరిశుద్ధాత్ముడైన దేవుడికి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాలు విజ్డమ్, జ్ఞానం, ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి పరిశుద్ధాత్ముడు శక్తి కాదు.
ఒక వ్యక్తి అని మనం చూసాం ఇంట్రడక్షన్ పార్ట్లో. అందువల్ల పరిశుద్ధాత్ముడు ఈ విశ్వాసులకు ఇవ్వబడుతుంది. ఆ విశ్వాస అందరికీ కూడా ఇవ్వబడుతుంది. దాన్ని మొక్క చిన్నప్పుడు పెరిగి పెద్ద విత్తనం వేసినప్పుడు భూమిలో నీళ్లు వేసి పెరిగి పెద్దదయ్యే విధంగా ఏ విధముగా చూసుకోవాలో మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఆ విధముగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటువంటి విధముగా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితంలో అనేకమైన క్రియలను మనము పొందవచ్చును, బహుమతులు పొందవచ్చును. సో ప్రతివాడు కూడా ఆత్మలోనే జీవించాలి అని ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే అది దేవుని మహిమార్థమై అపరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్స్ ని అందరికీ మనము పంపిణీ చేసే విధంగా కూడా ప్రార్థన చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందరూ అంటే పరిశుద్ధాత్ముడు అంటే పెంతెకోస్తు వారి డెఫినేషన్ వేరు. మన డెఫినేషన్ ఏంటంటే గలతీ 5లో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ ఫలాలు ఫలించడం, శాంతి, సమాధానం, ప్రేమ, ఇవన్నీ కూడా. సో అందరూ ఆ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి. సో మన జీవితాల్లో మన 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 యొక్క మన జీవితాలలో పరిశుద్ధాత్ముడు క్రియ చేసే విధముగా ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ నివసించే విధముగా మనం ప్రార్థన చేయాలి. మూడో పాయింట్ ఏంటంటే దేవుని విషయాల్లో వ్యక్తిగతమైన శ్రద్ధ చూపించాలి. పర్సనల్ రెసిలెన్స్ అండ్ ఆల్సో ఎక్సలెన్స్ ఇన్ గాడ్ థింగ్స్. దేవుని యొక్క క్రియలకు మనము ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ దేవుని యొక్క పనిని వదిలేసి మిగతా పనులు చేస్తే మీకు అవసరమైనప్పుడు దేవుడు మీ పని చేయడు. కాబట్టి దేవుని విషయాల్లో మీరు ఎప్పుడు కూడా ప్రార్థన, ఆదివారం చర్చికి వెళ్ళడం, వ్యక్తిగతమైనటువంటి విషయాలలో మీరు చాలా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కనుక దేవుని కొరకు జీవించేటువంటి ఆ శ్రేష్టమైన జీవితము మీకు ఉండే విధంగా మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఆ విధముగా ఉంటే మనము దేవుని సేవలో పనికిరానిదంటూ ఏముండదు. వేస్ట్గా ఉండేటువంటిది ఏది ఉండదు. ఎప్పుడు కూడా మనకు ఆత్మఫలాలు, సంఘం అభివృద్ధి పొందుతుంది. మనం అందరం కూడా భౌతికంగా అభివృద్ధి పొందుతూ ఉంటాం. సో అది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే ప్రే ఫర్ ది చర్చెస్ టు బి స్ట్రెంగ్థెన్డ్ అండ్ మెచ్యూర్డ్ త్రూ ది ఆపరేషన్ ఆఫ్ ది గిఫ్ట్స్ దట్ బిల్డప్. కొన్ని సంఘాల్లో పాపం వారు అభివృద్ధి పొందలేరు. ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళు, అందరూ తలాంతులు ఉన్న వాళ్ళు ఉండరు కదా. కానీ విశ్వాసులు వాళ్ళు బలపడే విధంగా కూడా, పరిపక్వం చెందే విధంగా కూడా మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఐదో పాయింట్ ఏంటంటే ప్రే ఫర్ దోస్ స్మాల్ చర్చెస్ వేర్ గిఫ్ట్స్ అండ్ ఆపర్చునిటీస్ టు సర్వ్ ద లార్డ్. ఇప్పుడు అందరికీ కూడా ఆత్మఫలాలు చేయాలి, తలాంతులు ఉన్నాయి అనేది ఉండదు. కానీ ఆ చిన్న చిన్న సంఘాల కొరకు కూడా మనం ఆత్మలో వాళ్ళు వర్ధిల్లే విధముగా మనము ప్రార్థన చేయాలి. ఇది డే 1 ఆదివారం నాడు. ఇంకా డే 2కి వెళితే ఇంత డీటెయిల్గా ఇది నేను చెప్పను. మళ్ళా రోజు సోమవారం నాడు మనము ప్రేయర్ కూడుకున్నప్పుడు చెప్తాను. ఇదంతా కూడా కొంచెము సూపర్ఫిషియల్గానే చెప్తాను. అంటే డే 1 ఆదివారంది చెప్పేశాను. ప్రేయర్ చేద్దాం, ఆ రోజు మనం చేసినట్టే అవుతుంది. ఇక్కడ ఉమ్మడి దాతృత్వము, కామన్ జనరాసిటీ గుర్తుపెట్టుకోండి. ఈ ఏడాది మన టాపిక్ బిగినింగ్లో చెప్పినట్లుగా అది ఒక గ్రీక్ వర్డ్ మీద సంపెరో SUMPHERO. ఇంగ్లీష్కి ఈ సంపెరో ఏంటంటే ప్రాఫిట్ టు ఆల్, కామన్ గుడ్. అంటే తెలుగులో అందరికీ ప్రయోజనకరము, లాభదాయకము. దీనికి బేసిక్ వాక్యము 1 కొరింథీయులు 12:7 నుంచి తీసుకోబడింది. అందరి ప్రయోజనం కొరకు కూడా, అందరి ప్రయోజనము కొరకు ప్రతివాడికి కూడా, ప్రతివాడి రోడ్డు మీద వెళ్ళిపోయేవాడికి, అన్యులకు కాదు, సంఘములో ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా దేవుని సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఆత్మ ప్రత్యక్షత అంటే ఆత్మ వాడికి అనుగ్రహింపబడుతుంది. మనం అంటే ఆత్మపూర్ణులే, పరిశుద్ధాత్మ పూర్ణులే మనము ఉండాలి అనేది విధానంలో ఆత్మ ఇవ్వబడుతుంది. దాన్ని ఆత్మను దుఃఖపరచకూడదు. ఆత్మను మనలోంచి పోయే విధముగా మన జీవితాలు పాపంలో ఉండకూడదు. ఈ బేసిక్ నుంచి, ఈ సంపెరో అన్న మాట నుంచి ఉమ్మడి ప్రయోజనము, తలాంతులు అందరికీ
ఉపయోగించాలి. మనకున్నటువంటి తలాంతులను రహస్యంగా ఉంచుకోకూడదు, అందరికీ పంచాలి. ఒకవేళ నిజంగా బాగా డబ్బు ఉన్నవాళ్ళు అనుకోండి, ఆ డబ్బు సంఘంలో వాళ్ళకి వెళ్ళే విధముగా మనము ఇవ్వాలి. ఒకవేళ మీకు ధనధాన్యాలు ఉన్నాయనుకోండి, పొలాలు, సంఘంలో వాళ్ళకి కూడా మనము మన యొక్క టేస్ట్, మన యొక్క ధనధాన్యాలని వారికి కూడా ఇవ్వాలి. పూర్వకాలంలో అయితే ఒక లెసన్లో చెప్తాను. డబ్బంతా అమ్మేసుకుని తొలి దినాల్లో క్రైస్తవులు వాళ్ళ పొలాలు అన్ని ఆస్తులు అమ్మేసుకుని అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ ఉండేవారట. ఆ అపోస్తలులు ఎవరికి అవసరమో వారే ఇచ్చేవారట. సమిష్టిగా భోజనం చేస్తూ ఉండేవారట. ఒకడేమో బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, మటన్ పలావులు తినేవాడు ఒకడుంటాడు. పాపం ఒక పూట భోజనం కూడా లేనివాడు ఉంటాడు. అలా కాకుండా ఆ అందరి మెంబర్స్‌కి కూడా ఆ రోజు భోజనాలు అంటే అంత కట్టుడిగా ఉండేవారు. అమ్మేసేయడము, అపోస్తలుకి ఇచ్చేయడం. అపోస్తలేమో అందరికీ కూడా అందరి ప్రయోజనము అలాగ చేస్తూ ఉండేవారట. అవి తొలి దినాల్లో క్రైస్తవం. సో, సంపెరు అనేటువంటి మాట మొదటి ఆదివారం నాడు డిస్కస్ చేసేదేంటంటే, అందరి ప్రయోజనము కొరకు నీ యొక్క తలాంతులను నువ్వు ఉపయోగించవలెను. ఇంట్లో సీక్రెట్‌గా ఏదో నీకు ప్రార్థించేటువంటి తలాంత్ ఉంటే అది సీక్రెట్‌గా వాడుకోవడము. లేకుంటే నీకు పాటలు పాడేటువంటి ఉంటే అది సినిమా పాటలు పాడే సినిమా వాళ్ళకి ఇచ్చేయడం. అలా కాకుండా దేవునిని గహంపరచడానికి సంపెరు అంటే కామన్ గుడ్. తెలుగులో అందరికీ ప్రయోజనకరము. నీకున్న తలాంతుల్ని అందరికీ కూడా నువ్వు పంచాలి. 50,000 వెండి నాణేలు కలిగినటువంటి విలువైనటువంటి పుస్తకాల్ని కొంతమంది దగ్గర ఎక్కువున్నాయి, కొంతమంది తక్కువున్నాయి. ఈ అందరికీ ప్రయోజనకరంగా ఉండేటట్టు అపోస్తులు 19:19లో చెప్పినట్టు కాల్చేశారు. ఎందుకంటే ప్రభువుని వారు నమ్మారు. మాంత్రిక తాత్వికమైన విద్య తెలుసున్న వాళ్ళు ప్రభువుని నమ్మారు. మనం కూడా మనకెంత విలువైనదైనప్పటికీ అది దేవునికి ఇష్టం కాదంటే తీసి పారేయాలి. మనం ఇంకా కాల్చి పారేయాలి. అది అది క్రైస్తవ లక్షణం. మనలో పాపాన్ని అలాగ పేరుకుని పోయే విధంగా ఉండకూడదు. ఆ విధముగా సంఘస్థులందరూ కూడా తమకు కలిగినటువంటి తలాంతులను అది ఉండాలి. కొంతమంది దెయ్యాలని వెళ్ళగొట్టేవారు. స్కైపయ అనేవాడు, స్కావయ్య అనేవాడు ప్రధాన యాజకుడి కొడుకు. ఆ దెయ్యాలు ఆడి మీద పడి వాడిని లొంగ తీసుకున్నప్పుడు, నువ్వెవడో అసలే నాకు యేసు తెలుసు, అపోస్తలుడు పౌలు తెలుసు, నువ్వెవడవయ్యా అని ఆ దెయ్యాలు, వెళ్ళగొట్టబడిన దెయ్యాలు వాడిని ఆక్రమించేస్తాయి. అందువల్ల మిరకిల్స్ చేయడము, లేకపోతే ఏదో అద్భుతాలు చేయడము, అది ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే చేస్తారని అనుకోవడానికి వీలు లేదు ఈ సంఘటన బట్టి. సో, మనకున్న తలాంతుల్ని ఆ మాంత్రికులు ఎలా కాల్చేశారో అందరూ సమిష్టిగా మనం కూడా దాన్ని ఈ మీనింగ్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి సంఘానికి ట్రాన్స్‌ఫర్ చేస్తే మనకు కలిగినటువంటి తలాంతులను మనము అందరికీ ప్రయోజనకరంగా ఉండే విధముగా మనము ఉపయోగించాలి. అది మొదటి రోజు. రెండవ రోజు కూడా చూద్దాం. రెండవ రోజు టాపిక్ అందరికీ ప్రయోజనకరముగా ఉండేటువంటి విధముగా దాతృత్వం ఉండాలి. చెప్పాను, ఇది ఇందాక ఆల్రెడీ చెప్పేశాను మీకు. కామన్ జనరాసిటీ, దాతృత్వం. ఈ బ్రెయిన్ గారు ఒక పుస్తకం పంపించారు. కొండ మీద ప్రభు చేసిన ప్రసంగాలు ఒక 23 వరకు వస్తాయి. అవన్నీ సంఘానికి చెప్పేశాను, రాజమండ్రి సంఘానికి. అందులో బుక్ కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. దేని చిత్తమైతే అది బయటికి త్వరలోనే తీసుకొస్తాము. టైపింగ్ అవుతుంది. అందులో టాపిక్ ఒకటి ఉంది, దాతృత్వము. దాతృత్వము చారిటీ. ఇది క్రైస్తవులు కూడా ఈ చారిటీ ఉండదు. డబ్బాలో చందాపెట్టులో ఒక 10 రూపాయలు వేసి, 20 రూపాయలు వేసి ఏదో మనము ఒక 2,000 రూపాయలు వేసినట్టుగా ఫీల్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే దాతృత్వం అనేది లేకపోతే మినిస్ట్రీ ఎలా జరుగుతుంది? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41-47 వరకు కూడా ఈ దాతృత్వం గురించి ఎవరెవరు దాతృత్వం చేస్తున్నారు. మన డాక్టర్ ఏంటంటే 41-44 కదా. ఈ 7 స్టెప్స్ ఇక్కడే ఉంటాయి కదా. పేతురు రాసిన అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41-42లో 46లో ఏముంటుందంటే, వారు ఏక మనస్కులే. అంటే యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళంతా కూడా ఒక చోట ఉండేవారు అనమాట. 44 వచనం చూడండి. విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది. ఒకటి దగ్గర 1,00,000 ఉంది, ఒకటి దగ్గర 50,000 ఉన్నాయి, ఇంకోటి దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఒకటి దగ్గర ఏమీ లేదు. ఆ డబ్బంతా కూడా కలిపేసి ఎవరికి అవసరమైనప్పుడు వాడికి
ఇస్తూ ఉండేవారు. మన సంఘాల్లో కూడా ఈ అలవాటు ఉంది. ఒక డబ్బు పెట్టి ఒక్కళ్ళకి అని కాకుండా ఎవరికి అవసరమో వాళ్ళకి ఇచ్చేది. ఆ విధముగా సమిష్టిగా పంచుకోవడం అనేది, సమిష్టిగా అవసరం కొద్దీ ఇవ్వడం అనేది మొదటి నుంచే ప్రారంభమైంది. 45 వచనం చూస్తే స్థిరాస్తులను అమ్మేశారు. అందరికిని వారి వారి అక్కర కొద్దీ పంచారు. ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేవారు. అంటే నోబడీ ఈజ్ అలౌడ్ టు స్టాక్ బిగ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. లక్షల బ్యాంకుల్లో వేసేసుకోవడం అనేది అది ప్రభువుకి ఇష్టం లేదు. నీకు ఒకవేళ డబ్బుంటే సంఘ పరిచర్యలో వాడు, నీ కుటుంబానికి నువ్వు వాడుకోగా సంఘ పరిచర్యలో కూడా వాడమనేది అని నేను చెప్తూ ఉంటాను ఎక్కువగా. 10వ భాగం ఇవ్వు, దేవుని డబ్బులను దొంగిలించేస్తావు, ఇంకా దాతృత్వం ఏముంటది? 46వ వచనంలో చూస్తే ప్రభువును విశ్వసించిన వారందరూ కూడా ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో కూడుకునేవారట. బహుశా ఏమో యెరూషలేం దేవాలయం ఏమో తెలియదు కానీ, కూడుకొని ఇంటికి వచ్చేసి రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందేవారంట. రొట్టె విరచడం అంటే ఆ రోజుల్లో ఆ రొట్టె భోజనం లాగా ఉండేదనమాట. 47వ వచనంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. అంటే ఇక్కడ వీళ్ళంతా కూడా పనులు చేసుకునే వాళ్ళు అయినప్పటికీ ఆదివారం నాడు ఎప్పుడో వాళ్ళు కూడుకొని ప్రార్థన చేసుకుని ఇంటింటికి వచ్చి వాళ్ళు రొట్టె విరిచే కార్యక్రమం, ఇంటింటా రొట్టె విరచడం అనేది. అందుకనే పెద్ద పెద్ద దేవుని సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు కట్టేయాలి, బిల్డింగ్లు ఉండాలి, ఏసీలు పెట్టేసుకోవాలి, ఈ కాన్సెప్ట్లో ఉండవు. మనం అలాగే ఆశపడుతూ ఉంటాం కానీ ఈ యొక్క కూడుకునేటువంటి గ్రూపు, దేవుని ఆరాధించేటువంటి గ్రూపు ఉండేటువంటి హాల్నే మనం సంఘం అంటాం. సంఘం అంటే నథింగ్ బట్ ఎక్లీషియా అంటే గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ హూ వర్షిప్ గాడ్. ఆ విధముగా ఈ తొలి సంఘాల నుంచే మొదలైపోయింది. వీళ్ళంతా కూడా ఉమ్మడిగా దాతృత్వం. 45వ వచనం చూడండి. స్థిరాస్తులను అమ్మేసుకుని, ఎకరాల పొలాలు అమ్మేసుకుని ఆ అపోస్తుల దగ్గర పెడతా ఉన్నప్పుడు వారికి కావాల్సిన కొద్ది అక్కర కొలది ఇస్తూ ఉండేవారు. ఇది మెయిన్ బేసిక్ పాయింట్. ఆదివారం నాడు జరిగేటువంటి దాంట్లో మనకు కలిగినటువంటి తలాంతులు, మనకున్నటువంటి తలాంతులు అంటే ఆ టాలెంట్స్, మనకున్నటువంటి స్పిరిచువల్ గిఫ్ట్స్, ఏ గిఫ్ట్ ఉన్నా సరే. ఇప్పుడు మన చర్చ్లో చూడండి, ఒక బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ చేయగానే వెంటనే సోదరులు వెళ్ళి ఆ కప్పులు తెచ్చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బాధ్యత అనమాట. నేనేదో పెద్ద ప్రొఫెసర్ని, నేనేదో పెద్ద డాక్టర్ని, నేనేదో బాగా చదువుకున్నానేదో ఉండదు. అంటే సేవలో తమకు కలిగినటువంటి తలాంతులు, కుర్చీలు వేయవలసిన వాళ్ళు కుర్చీలు వేస్తారు, ఫ్యాన్లు వేయవలసిన వాళ్ళు వేస్తారు. అంటే ఆ కామన్ గిఫ్ట్స్, వాళ్ళకు ఉండేటువంటి గిఫ్ట్ అందరి ప్రయోజనం కొరకు ఉపయోగించుకోవాలన్నది ఆదివారం సబ్జెక్టు. సోమవారం సబ్జెక్టు మనకున్నదంతా కూడా దేవుడు మనకి ఏమైతే భౌతికమైన బహుమానాలు, ఆధ్యాత్మిక బహుమానాలు పంపిణీ ఆదివారము. సోమవారం ఏమో భౌతికంగా మనకు ఉన్నటువంటి గిఫ్ట్స్, అంటే డబ్బు కానీ, లేకపోతే మన పాడైపోయినటువంటి వస్త్రాలు కానీ మనం వాడగానే ఇద్దాం. అవి సంఘానికి ఇవ్వాలి ముందు. ఏదో ఎవడో సంఘానికి తీసుకెళ్ళిపోయి ఇవ్వడం కాదు. తొలి సంఘాల్లో అలాగే ఉండేది. మనం చూసుకోవాలి ముందు, మన సంఘాన్ని మనం చూసుకోవాలి. అంతేగాని ఎక్కడికో పంపించేశాను, ఆ 10,000 నెలకే పంపిస్తున్నాను, మా కోసం ప్రార్థన చేస్తున్నారు అనే విధానంలో దేవుని సంఘాల్లో ఉండకూడదు. కాబట్టి అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరచడంతో పాటు వారి స్పిరిచువల్ గిఫ్ట్స్ ని వాళ్ళు అందరికీ పంచేవారు. భౌతికమైన గిఫ్ట్స్ కూడా వాళ్ళు పంచుతూ ఉండేవారు. అంటే అలాగ పుషప్, ఆ దేవుడు కోరుకున్న విధముగా మనము వెళ్ళాలి అంటే ఆత్మ ద్వారానే మనము వాటిని చేయగలుగుతాం. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, యేసుప్రభు మృతి పొందిన తర్వాత ఆయన తిరిగి లేవడం, ఆయనే లేచిపోలేదు. పరిశుద్ధాత్మ సహాయంతో యేసు తిరిగి సజీవుడిగా లేచాడు. అంటే పరిశుద్ధాత్ముడు టైమ్లీగా మనకు కూడా సహాయం చేస్తాడు. మనకు ఆ పరిశుద్ధాత్మ సహవాసం అనేది మన హృదయాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆనాడు అద్భుతాలు అపోస్తుల ద్వారా జరిగించాడు. ఈనాడు మన ద్వారా కూడా అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. కానీ మనము వాటిని పర్టికులర్గా గమనించలేము. ఫర్ ఎగ్జాంపుల్,
మన సునీత గారు ఉన్నారు, డాక్టర్ సునీత గారు, లెక్చరర్ గారు. ఆమె బ్రెయిన్ బయటకు వచ్చేసింది. బతకవలసినటువంటి పరిస్థితి కాదు. 3 నెలలు కోమాలో ఉన్నారు, జీవం లేని వారుగా ఉన్నారు. సంఘం అంతా గొంతెత్తి ప్రార్థన చేసింది. ఆ 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అలాగే ఇప్పటికీ కూడా చేస్తూనే ఉంది. షీ ఈజ్ అలైవ్. బాగా మళ్ళా బ్రెయిన్ ఇదైపోయినా మళ్ళీ అలైవ్ అయిపోయింది, మళ్ళీ యాక్టివ్గా తయారైపోయింది, ఉద్యోగంలో ఏంటంటే ప్రార్థనకి అది ఒక రకమైనటువంటి సమాధానమే అని మనం నమ్మాలి. అది మీ ప్రార్థన, మా ప్రార్థన, మా సంఘం, మీ సంఘమాని కాదు కానీ ఆమెతో పాటు ఉన్నటువంటి సహవాసులందరూ కూడా ఆమె కోసం దేవుని దగ్గర గోజాడారు. పరిశుద్ధాత్ముడు ఆమెను లేపాడు. ఆ విధంగా విశ్వసించిన వారంతా కూడా తమకు కలిగినటువంటి భౌతికమైనటువంటి ఆస్తులు, వస్తువులు ఇవన్నీ కూడా అందరికీ వెళ్ళే విధంగా పంపిణీ చేయాలి. దీన్ని సమిష్టి దాతృత్వం అంటారు. రోజు రోజు చర్చ్కి రోజుకి ఆలయానికి కూడా వెళ్తూ ఉండేవారు, ఇంట్లో రొట్టెలు విరుస్తూ ఉండేవారు, దేవుని స్తుతిస్తూ ఉండేవారు. అంటే ఒక ఐక్యతగా తొలి దినాల్లో తొలి క్రైస్తవ సంఘాలు ఎంతో ముచ్చటగా తమ భాష. ఇప్పుడు మనం సంఘం వచ్చేవారి అందరికీ మీ ఆస్తులన్నీ అమ్మేయండి, మా దగ్గర ఇవ్వండి అని డేకన్లు, ఓవర్సీర్లు, పాస్టర్లు చెబితే ఎవడైనా ఒబే చేస్తాడా? అంటే గ్రాడ్యువల్గా 2000 years దాటేశాక ఈ గివింగ్ నేచర్ తగ్గిపోయింది. సాతానుడు సెల్ఫిష్ చేసాడు మనుషుల్ని. అలాగ ఉండకూడదు. నేనేమంటానంటే కొద్దిలో గొప్ప దేవుని కార్యము జరిగే విధముగా మీరు సహకరించండి. డోంట్ బి సో సెల్ఫిష్. దేవుడు మనల్ని మొత్తేస్తాడు అనేటువంటి భయాన్ని కలిగి ఉండండి అని నేను ఎక్కువగా బోధిస్తూ ఉంటాను. అంటే కలిసికట్టుగా ప్రార్థన చేయడం, రొట్టె విరచడం, ఆత్మ సంబంధమైనటువంటి బహుమతుల్ని పంపిణీ చేసుకోవడం. మన సంఘంలో అందరు ఒక 6-7 వర్షిప్ చేస్తారు, బ్యూటిఫుల్గా చేస్తారు, ఇంగ్లీష్లో కూడా చేస్తారు, చక్కగా చేస్తారు. అయితే మిగతా వాళ్ళు చేయలేని వాళ్ళని తోలనాడకూడదు, వాళ్ళని కూడా మనం అప్లిఫ్ట్ చేయాలి. అదే అదే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది స్పిరిచువల్ గిఫ్ట్స్. అలాగే బాధలోని ఇబ్బందుల్లోనూ మనకి తెలుసున్న వాళ్ళు బాగా కటిక భేద స్థితిలో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్గా లేదంటే చర్చ్ వారే ఆ దాతృత్వాన్ని వాళ్ళు కొనసాగించే విధముగా అది చేయవలసి ఉంటుంది. సంఘంలో డబ్బులు ఇచ్చే సంఘ కానుకలు ఎవరు, 10వ భాగాన్ని ఎవరు, పైనుంచి ఏమైనా సహాయం వస్తుందేమని చూస్తూ ఉంటారు. ఈ టెండెన్సీ ఇతరుల మీద ఆధారపడి సంఘపు కార్యక్రమాలకి, ఖర్చులకి ఇతరుల మీద ఆధారపడి చేసేటువంటి విధానం దేవుని సంఘాల్లో ఉండదు. కాబట్టి మనము ఈ 2వ రోజు నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే మనకున్నది కొద్దిగా అయినా దేవునికి ఇవ్వాలి. 5 రొట్టెలు 2 చేపలు దేవుడు విస్తారంగా ఆ రొట్టెలను, చేపల్ని విస్తరింపజేస్తాడు కదా. అలాగే మనకు కొద్దిగానే సరే కొద్దిలో నమ్మకమైన బలాదాస్తుడా అనేటువంటి విధంగా మన క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మాసిదోనియాలో ఒక సంఘం ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 1-2లో ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి దేవుని సంఘం వాళ్ళు చాలా కడుబేదోళ్ళంట. మాసిదోనియా సంఘంలో ఉన్న వాళ్ళకి దేవుని కృప బాగా తెలుసు అంట, దేవుని బాగా విశ్వసించారు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము విస్తరించుచుండెను అని ఉంది. అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ ఆనందం ఉంటుందంట. దేర్ ఓవర్ఫ్లోయింగ్, ఇవ్వడంలో జాయ్ ఉంటుందట. ఎక్స్ట్రీమ్లీ పవర్టీ వెల్డప్ ఇన్ రిచ్ జనరస్. చాలా పవర్టీలో ఉన్న గివింగ్ నేచర్లో వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారంట. తెలుగులో కూడా చక్కగా ఉంది, నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తారు. మేము పేదోళ్ళం అంటే మేము ఇవ్వలేమని అనకూడదు. పేద విధవరాలు కానుకలాగా నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను అన్న విధముగా బైబిల్లో చక్కగా 2 వాక్యాలు ఆ సంఘం బట్టే రాశాడు. మన బట్టి ఏం రాస్తున్నాడు అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇంకా ప్రేయర్ పాయింట్స్కి వచ్చేసాం. అంటే కామన్ దాతృత్వము, కామన్ చారిటీ. కామన్ అంటే అందరికీ ప్రయోజనకరముగా ఉండే విధముగా మనకు కలిగినటువంటి భౌతికమైనటువంటి వస్తువులు, భౌతికమైనటువంటి బట్టలు, భౌతికమైనటువంటి సంపద మనం కొంత సంఘస్థులతో షేర్ చేసుకోవాలి. అంటే మనం సంఘానికి కూడా ఇవ్వాలి. దట్ ఇస్ గివింగ్ అనమాట. మాసిదోనియా వాళ్ళు అలాగే చేస్తూ ఉండేవారట. నెంబర్ 1 పాయింట్, ప్రే దట్ ఈచ్ పర్సన్ ఈజ్ హెల్ప్ టు రైట్లీ అసెస్ ది వాల్యూ ఆఫ్ దేర్ మెటీరియల్ గూడ్స్ అండ్ దేర్ స్టీవార్డ్షిప్ ఆఫ్ దెమ్. మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు, మన యొక్క నిర్వహణ మనం ఏ విధంగా చేస్తున్నాం,
సహాయం ఎంత చేయవచ్చుననేది, ఎలా చేయాలన్నది గైడెన్స్ కోసం ప్రార్థన చేయండి. కొంచెం విషయంలో నమ్మకంగా ఉండడం అంటే దేవుని విషయాల్లో చాలా నమ్మకంగా ఉండడము. కొద్దిగా ఉన్నటువంటి దాంట్లోనే నమ్మకంగా ఉన్నావా అని బడా మంచి దాసుడు అంటాడు ఒక ఉపమానంలో. అలాగా నువ్వు కొద్దిగా ఉన్నా నువ్వు దాతృత్వం విషయంలో గొప్పగా ఉండు. సాధారణంగా గివింగ్ నేచర్ సాతాను అడ్డగించేస్తుంది. గివింగ్ ఇవ్వడానికి ఇష్టపడతాం. దేవుడు ఆ గివింగ్ నేచర్ ఇచ్చే విధముగా మీకు సున్నితమైన హృదయాల కొరకు, ఇతరుల అవసరాల కొరకు తీర్చడం కొరకు ప్రార్థన చేయండి. 4వ పాయింట్. అంటే ఈ పాయింట్స్ గురించి బ్రదర్స్ చేస్తా ఉంటారు. చాలా తక్కువ మరియు ఇతరుల మద్దతుపై ఆధారపడే వారి కోసం ప్రార్థించండి. అసలు కుటుంబము పోషింపబడే స్థితిలోనే లేదు. హస్బెండ్ లేడు, లేకపోతే భార్య లేదు, అన్ఎంప్లాయీస్, దే కెనాట్ గో అవుట్. అంటే ఓన్లీ దీస్ థింగ్స్ ఆర్ కన్ఫైన్ టు ది బిలీవర్స్ ఇన్ చర్చ్. ఏ ఏ సంఘంలో ఉన్న వాళ్ళు ఆ సంఘం. మనకు ఓవర్ఫ్లో అయిపోతే మిగతా సంఘాలు కూడా పంపించుకునేటువంటి కాన్సెప్ట్ దేవుని సంఘాల్లో ఉంది. పేదరికం నుంచి ఇప్పుడు చూడండి, జగన్ గారు పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి ఏదో డబ్బులు ఇద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ డబ్బులు తినేసి ఇంట్లో హాయిగా లేజీనెస్ పెంచుకోమని కాదు, దురదృష్టం లేజినెస్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. డబ్బులతో నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి, పేదరికం నుంచి బయటకు రావాలి. మనం కూడా విశ్వాసుల్ని పేదరికం నుంచి బయటికి రావడానికి కావాల్సినటువంటి పరిస్థితుల కోసం ప్రార్థన చేయాలి. మనకు పేదలకు సహాయం చేసేటువంటి ఫెలోషిప్ రిలీఫ్ కమిటీ ఉంది. మన సంఘాల్లో డబ్బులు మనం పెద్దగా ఏమి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు, కానీ ఫారెన్లో వాళ్ళకున్న డబ్బు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఆ డబ్బు ఫెలోషిప్ రిలీఫ్ కమిటీ అని ఉంటుంది. ఆ డబ్బుని ఆఫ్రికా, ఇండియా దేశాల్లో ఎవరికి అవసరమో, ఎవరికి సరిగ్గా పంపించాలో వాళ్ళకి ఆ జ్ఞానం ఉండేది. అంటే తప్పుడుగా మోసపోయే విధంగా వాళ్ళు ఇవ్వకుండా ఎవరికి అవసరమో ఈ రిలీఫ్ కమిటీ వాళ్ళు ఇచ్చే విధంగా ప్రార్థన చేయండి. ట్యూస్డే ఇది చెప్పి స్టాప్ చేస్తాను. వీలైతే మిగతాది లైట్గా టచ్ చేస్తాను. 3వ రోజు ఉమ్మడి లక్ష్యం, ఎ కామన్ గోల్. ఉమ్మడి లక్ష్యం అంటే అంటే ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-9. ఇది మనకు కొట్టినటువంటి పిండి. ఈ మాట ఏంటంటే దేవుని సంఘాల్లో చేరే ముందే దీన్ని బోధిస్తూ ఉంటాం. అనుకూలమైనటువంటి యాజకులుగా ఆత్మ సంబంధమైన బలులు ఇవ్వాలి. తర్వాత పరిశుద్ధ యాజకులుగా ఉన్నారు. సజీవమైన రాళ్ల వల్లే ఆత్మ మందిరంగా కనపడుతున్నారు. స్పిరిచువల్ హౌస్ అనమాట. మీరు అంటే మీ బిల్డింగే మీరు చర్చ్ అనుకోకూడదనే కాన్సెప్ట్ లోంచి బయటకు వచ్చేసారు. మీరు దేవునికి వందనాలు. చీకటిలోంచి వెలుగులోకి వచ్చారు. మీరు ఎందుకు చీకటిలోంచి అంటే ఒకప్పుడు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని విశ్వాసులుగా ఎందుకు చేశాడంటే యేసు యొక్క గుణాశయాలు ప్రచురం చేయడం కొరకు. మీరు ఒక ఏర్పరచబడినటువంటి వంశము, మీరు ఒక మా రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం, హోలీ పీపుల్, దేవుని సొత్తు, దేవుని సొత్తు అయిన ప్రజలు. ఇవన్నీ కూడా మనకు వచ్చు. ఇవి దీంట్లో మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే మన లక్ష్యం ఒకటే, కామన్ సెంపెరో. ఇక్కడ ఏంటంటే కామన్ ప్రయోజనం ఏంటంటే అందరూ కలిసికట్టుగా దేవునిని మహిమపరచడం. అందరూ మహిమపరచాలి. ఓ పాస్టర్ ఒక్కడే మహిమపరచుకుని, పాస్టర్ ఒక్కడే వర్షిప్ చేసి, పాస్టర్ ఒక్కడే వాక్యం చెప్పేసుకుని, పాస్టర్ ఒక్కడే పాడేసుకుని, సంఘస్థులు అందరూ స్పెక్టేటర్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే కుదరదు. అందరూ కూడా వారి వారి పార్టిసిపేషన్ ద్వారా వారి వారి యొక్క తలాంతులనండి, వారి వారి యొక్క కెపాసిటీని బట్టి అందరూ దేవుని మహిమపరిచే విధముగా ఉండాలి. సుమారు 7,000 భాషలు ఉన్నాయంట ప్రపంచంలో. 7,000 భాషలు. అయితే ఆదికాండము 11లో మనం చూస్తే ప్రపంచంలో ఒకే భాష ఉండేదట. అందరూ ఒకటే మాట్లాడుతూ ఉండేవారు. మా భాషలను బాబేలు గోపురం దగ్గర తారుమారు చేస్తారు కదా. అంటే ఈ తారుమారు అయిపోయినటువంటి లాంగ్వేజ్ లాంటి పరిస్థితుల్లో దేవుని సంఘాలలో వాడు ఇంగ్లీష్ మాట్లాడేవాడైనా, తెలుగు మాట్లాడేవాడైనా, తమిళనాడు నుంచి మనకు వస్తారు, తమిళం మాట్లాడేవాడైనా ఒకే భాషలో మాట్లాడుతున్నటువంటిగా ఒకే దేవునిని ఆత్మ ద్వారా ఆరాధించడం. ఒకే దేవుడు, ఒకే ఆరాధన, ఒకే సిమిలర్. భాషలు వేరు కానీ స్వరం ఒకటే, మన స్వరం ఒకటే. అందుకనే దేవుని సంఘాలు ఎక్కడున్నప్పటికీ అన్ని సంఘాలలో ఆరాధన పద్ధతి ఒకే విధముగా ఉండాలని చెబుతూ ఉంటారు.
అది పాటిస్తున్నారా లేదా అన్నది దేవునికి ఎరుగు. కానీ అందరూ ద హోల్ ప్యాటర్న్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ గాడ్ షుడ్ బి సిమిలర్. ఇక్కడ ఎలా జరుగుతుంది మిగతా చోట అలా జరగాలి, మిగతా చోట రాష్ట్ర ఆధిపత్యం ఒకటి చోట ఉంటుంది, ఇంకొకటి దగ్గర ఉండదు. అలా ఉండకూడదా? అన్నీ ఏకంగా ఒకే రకమైనటువంటి దైవారాధనలో ఒకే స్వరంతో వాళ్ళు ఏకస్వరంతో దేవుణ్ణి స్తుతించాలి. అది మన ఉమ్మడి లక్ష్యం. The purpose and the objective in Church of God to gather together is only to glorify God with spirit. రోమా 15:6లో ఒక వాక్యం ఉంది. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా, ఏక అంటే ఇక్కడ కలిసికట్టుగా అనమాట, మన ప్రభు అయిన తండ్రి దేవునికి మహిమపరచు నిమిత్తము. అంటే 6వ వచనంలో ఏముందంటే తెలుగులో మీరు ఏకాభిప్రాయంతో ఒకే నోటితో, ట్రాన్స్లేషన్ అది కేజేవికి ఎన్కేజేవికి ట్రాన్స్లేషన్ చేశాను. 6వ పాయింట్ తెలుగులో సరిగ్గా అది అర్థం రావట్లేదు. 6వ పాయింట్లు ఏంటంటే దట్ యు మే బి వన్ మైండ్, ఒకే మనసు ఉండాలి సంఘంలో వాళ్ళందరికీ, ఒకే మౌత్ ఉండాలి, ఒకే స్వరం ఉండాలి, టు గ్లోరిఫై గాడ్. ఆ విధంగా ట్రైన్ అప్ అవ్వాలి. అంటే ఒకటే ఐక్యం అంటే ఏంటంటే అన్ని విషయాల్లోనూ ఐక్యతే. డబ్బులు ఇచ్చే విషయంలో ఐక్యత, భౌతికమైన విషయాల్లో ఐక్యత, ఆత్మ తలాంతులు ఇచ్చేటువంటి ఐక్యత, అందరి ప్రయోజనం కొరకు సంపరు, అందరి ప్రయోజనం కొరకు మనము ఒకే నోటితో ఒకే స్వరంతో పాట పాడేటప్పుడు ఒకే స్వరంతో పాడతాం కదా దేవుని స్తుతించేటప్పుడు. అలాగే వర్షిప్ చేసేటప్పుడు కూడా ఒకే నోరు, ఒకే విధముగా వర్షిప్ చేసే వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళ మనసులోనూ ఒకే రకమైనటువంటి స్వరముతో దేవునిని ఆరాధించవాలి. దట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్, కామన్ గోల్, ఉమ్మడి ఉమ్మడి లక్ష్యం. అది ఏకస్వరముతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవునిని మహిమపరచుట. రోమా 15:6కి సరైన అర్థం. ఏకస్వరం, ఒకే స్వరం అంటే అంటే అందరూ కూడా ఒకే లైన్లో ఉండేటువంటి విధముగా మనము చేయాలి. ఇంకా ట్రైన్ అప్ అవ్వాలంటే ట్రైన్ అవ్వాలి, లేకపోతే ట్రైనింగ్ వాళ్ళు దాన్ని పాటించే విధంగా కూడా ఉండాలి. ఇప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-9 బేసిక్ వాక్యానికి మనం వస్తే, దేవుడు భాషను తారుమారు చేశాడు, కానీ ఈ దినాల్లో దేవుని సంఘం వాళ్ళందరినీ కూడా ఏకపరచడానికి కారణం ఏంటంటే హీ వాజ్ బిల్డింగ్ సంథింగ్ ఫర్ హిజ్ నేమ్. ఆయన కొరకు ఆ బాబేలు దగ్గర భాషను తారుమారు చేసేటువంటి పద్ధతి ఇక్కడ మనము ఒకడేమో ఇక్కడ పెంతుకొస్తా ఆరాధనలాగా భాషలు, లోదరన్ లాగా ఆ పాస్టర్ ఒకడే అన్ని క్యారీ ఆన్ చేసుకోవడము అలాగ ఉండకూడదు. అందరూ కూడా ఏకస్వరముతో ఏక భాషలో దేవుని స్తుతించే విధముగా ఆయన నిర్మించుకున్నాడు దేవుని సంఘాలు. ఆయన నిర్మించుకున్న సంఘాల్లోకి మనం దూరం, కానీ మనల్ని మనం స్పెషల్గా దేవుని సంఘాలను నిర్మించలేదు కదా. అది గమనించుకోవాలి. మనము ఒక ఆత్మీయ గృహంగా సజీవమైన రాళ్ళ వల్లే దేవుని యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆమోదయోగ్యమైన ఆత్మ బలులు ఇవ్వడానికి మనం పిలవబడ్డాం. అంతేగాని మనము వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘాలు దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ ఉమ్మడి లక్ష్యం ఏంటంటే సంపెరు, అందరికీ ప్రయోజనకరంగా ఉండేది ఏంటంటే దేవుని మహిమపరచడం. దేవుని మహిమపరిస్తే దేవుడు సంతోషించి మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. ఒకప్పుడు మనం చీకట్లో ఉండేవాళ్ళం, ఆయన వెలుగులో తీసుకొచ్చాడు. రాజులైన యాజకత్వం తీసుకొచ్చాడు. ఇలాగా ఆయన సొంత ప్రజలుగా చేసుకున్నాడు. అంటే ఏంటి, ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఆయన్ని ఆరాధించడానికే, ఆయన మహిమపరచడానికే. ఆ చర్చిలోనే కాదు, బయట కూడా ఆయన ఆరాధించడానికే. మర్రాళ్ళు, యాజకత్వము, జాతి, దేశము ఇవన్నీ కూడా మన యొక్క ఈ వ్యక్తుల సమూహాన్ని సూచిస్తూ ఉంటాయి. మనం సజీవమైన రాళ్ళం, సజీవమైన యాజకులం, ఒక జాతి, ఒక దేశం, కానీ క్రీస్తులో మనమందరము కూడా ఏక స్వరముతో, ఏక మనసుతో, ఏక 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 ఐక్యత అంటాం. అది ఎక్కడుంది అన్నది మనం చూసుకుంటా ఉండాలి సంఘాల్లో. కాబట్టి మన ఉమ్మడి లక్ష్యం ఏంటంటే దేవునిని మహిమపరచుట, జీవితాల ద్వారా దేవుణ్ణి ఘనపరచుట. ప్రేయర్స్లోకి వచ్చేస్తున్నాం. ఇది చెప్పే సంఘానికి ప్రేయర్ పాయింట్స్. నెంబర్ 1, దేవుని సంఘాలలో
ఐక్యత కొరకు ప్రయోజనం ఐక్యత ఉండే విధముగా ప్రార్థన చేయండి. 2, ప్రే దట్ ఈచ్ పర్సన్ విల్ బి అవేర్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ దేర్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఇన్ బిల్డింగ్ ఆఫ్ ది చర్చ్. ఈ చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క నిర్మాణంలో సభికులు మాట్లాడేటువంటి మాటలు, వారి యొక్క చర్యలు, అక్కడ ఉండేటువంటి మనుషులు ఈ దేవుని సంఘాల యొక్క సత్యాలను అర్థం చేసుకునే విధంగా నీ ప్రసంగం ఉండాలి, నీ పాట ఉండాలి, నీ యాక్షన్ ఉండాలి. అన్నీ కూడా చర్చ్, బ్యూటిఫుల్ చర్చ్ ఆఫ్ గాడ్ నిర్మించబడడంలో నీ యొక్క ప్రతిచర్య, నీ యొక్క మాట బాగా ఉండే విధంగా, వాళ్ళు తెలుసుకునే విధంగా ప్రార్థన చేయండి. 3వ పాయింట్, సిద్ధాంతపరమైన నమ్మకాల అన్వయింపులో ఐక్యత కోసం, మరి అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు తగిన విధేయత కోసం. మనుషులందరూ ఒకేలాగా ఉంటారు కదా, దేవుని సంఘాల్లో కూడా అందరూ ఒకేలాగా ఉంటారని ఉంది. అయితే విభేదాలు వచ్చినప్పుడు వాటిని మనము యేసులో మనము ఒకళ్ళు అన్న మాటని మనము తిరస్కరించినా అది దేవునికి వదిలేయాలి. అంతేగాని పగ సాధించడం, లేకుంటే అది మనం అవ్వలేదు కాబట్టి వాడి మీద కక్ష పెట్టేసుకోవడం అలా ఉండకూడదు. అంటే సిద్ధాంతాల్లో కొన్ని అన్వయింపులో కొన్ని తేడాలు ఉంటాయి. అయితే దేవుని సంఘపు సిద్ధాంతాలు పాటించడంలో రాజీ అంటూ ఉండకూడదు. మన సంఘంలో ఏదైనా సిద్ధాంతాలు ఏమన్నా విభేదాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిద్ధాంతం ఉంది, మ్యూజిక్ ఉపయోగించకూడదు ఆరాధనలో, మీద యూత్ వాటిలో ఉపయోగించుకుంటాం. స్త్రీలు తలపైన ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది కదా, సున్నితంగా వస్త్రాన్ని కప్పుకోవాలి. అయితే కొంతమంది నచ్చకపోవచ్చు దేవుని సంఘాల్లో. అప్పుడు నచ్చని వ్యక్తులతో నచ్చే వ్యక్తులు ప్రేమపూర్వకంగా మాట్లాడి, దేవుడు ఎలా చెప్తున్నాడు కాబట్టి ఉమెన్కి అథారిటీ ఇవ్వలేదు కనుక, మరి ఇది ఈ విధంగా వాక్యంలో ఉంది కాబట్టి వాక్యానుసారం నడవడమే క్రైస్తవులు యొక్క ఆ యొక్క విధేయత, దేవునికి విధేయత అని చెప్పుకుంటూ ఒప్పించుకోవాలి. అంటే సిద్ధాంతపరమైన విభేదాలు, అంటే సంఘములో ఒకవేళ ఏదన్నా ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు అది వాళ్ళ విధేయతతో, మీరు వాక్యంలో మీరు పటిష్టలై ఉండాలి. మూర్ఖుల్లాగా ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ ఉంటుంది చర్చ్ ఆఫ్ గాడ్లో. ఆ విధేయతతో ఉండే విధంగా ప్రార్థన చేయండి. 4వ పాయింట్, రేడియో ప్రసంగాలు, వెబ్సైట్లు, ప్రచురణల ద్వారా దేవుని సంఘాల్లో ఈ సువార్త ప్రకటింపబడుతూ ఉంటుంది. ఒక యూనిటీగా ఫెలోషిప్ కొనసాగుతుంది. అయితే మన దేవుని సంఘపు సత్యాలు ఇతరులకు కూడా వెళ్ళే విధముగా, మనము ఇతర విశ్వాసులకు కూడా మన యొక్క సంఘము సాక్ష్యము వెళ్ళే విధముగా ప్రార్థన చేయండి. ఆ విధముగా 5వ పాయింట్, ప్రే ఫర్ ది యూనిటీ అండ్ జాయ్. ఎక్కడ చూడండి మీరు యూనిటీ, ఉమ్మడి లక్ష్యం, ఉమ్మడి దాతృత్వం, ఉమ్మడి ప్రయోజనాలు, పంపిణీ, ఇవన్నీ ఉమ్మడి అంటే యూనిటీ అనమాట. ప్రే ఫర్ ది యూనిటీ అండ్ జాయ్ ఇన్ కలెక్టివ్ సర్వీస్ అసోసియేటెడ్ విత్ ది ప్రివిలేజెస్ ఆఫ్ అప్రోచింగ్ గాడ్ ఇన్ ది హోలీ. ఆదివారం నాడు ఆ పరిశుద్ధ సన్నిధికి వెళ్ళి మనమంతా కూడా రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు విభేదాలు లేకుండా రొట్టె విరిచేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఒక ఐక్యతతో, సంతోషంతో ఆ యొక్క పరిచర్యను చేసే విధముగా ప్రార్థించవలెను. 4వ రోజు వెన్స్డే, ఉమ్మడి ద్వారం, కామన్ గేట్. ఆమోసు గ్రంథం 5:14-15. ఇది నేను డిస్కస్ చేసినట్టే మీరు డిస్కస్ చేయాలి. కామన్ గేట్, ఒకవేళ మీకు అనుమానాలు ఉంటే నన్ను అడగవచ్చును. దీని గురించి కొంత విశ్లేషణ. కామన్ గేట్ అంటే ఏంటి, ఒకే గేట్ దగ్గర ఏం జరుగుతుంది పాత నిబంధన కాలంలో అనేది ఇక్కడ డిస్కషన్ ఉంటుంది. ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి. తెలుగులో కూడా చక్కగా గూగుల్ ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదు, మళ్ళీ నేను వేరే ట్రాన్స్లేషన్ వీటిని కొన్నిట్లు నేను చేయగలిగాను. ఇంచుమించు 20 గంటలు పట్టింది, 3 రోజులు స్ట్రగుల్ అయ్యాను ఇది తయారు చేయడానికి. 5వ పాయింట్, గురువారం, ఉమ్మడి నడక, ఒకే నడక, అడుగు జాడలు. 2 కొరింథీ 12:18. అంటే మన యొక్క నడక ఎలాగుందో అది మనం చూసుకోవాలి. సంఘములో ఉన్న వాళ్ళంతా కూడా ఆత్మ వలననే ఉమ్మడి అడుగు జాడలే ఉండాలి, ఒకే విధముగా వారు నడవాలి. మనమంతా కూడా ఒకే. ఇప్పుడు కమెడియన్స్ ఉంటారు, వాళ్ళు వికటంగా నడుస్తూ ఉంటారు, వేరే నడకలు నడుస్తూ చార్లీ చాప్లిన్ అలాగా మనల్ని నవ్విస్తూ ఉంటారు. అది వేరేది.
కెమెడియన్ చేసే పని. మనం కెమెడియన్స్ వాళ్ళం కాదు కదా. అందువల్ల మనము ప్రభు యొక్క అడుగుజాడల్లో ఒకే విధముగా నడవాలి. పౌలు గారు అంటారు, టైటస్ నేను ఒకే విధంగా నడిచాను కదా, మరి నా గురించి ఎందుకు అపార్థం చేసుకున్నారని కొరింథీ సంఘాన్ని తిడతాడు. అది ఆ డిస్కషన్ అంతా ఇక్కడ వస్తుంది. ఇది గురువారం. తర్వాత ప్రేయర్ పాయింట్స్. మా ఒక్కొక్క పర్సన్ కూడా అర్థం చేసుకునే విధంగా ప్రభువులో ఏ విధంగా నడవాలి, జీవితాలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసే విధంలో ఏ విధంగా నడవాలి, ఇవన్నీ డిస్కషన్లో వస్తాయి. 6వ రోజు ఉమ్మడి మహిమ, కామన్ గ్లోరీ. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము 10, 13లో ఏం రాయబడి ఉందంటే, మనము దేవుని వారము, దేవుడు మనలో ఉన్నాడు. మన యందు దేవుడు కూడా మహిమపరచబడతాడు, మనము కూడా దేవుని యందు మహిమపరచబడతాం. ఆ డిస్కషన్ ఇందులో వస్తుంది, యోహాను సువార్తలో వస్తుంది. తర్వాత ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్తల్లోనే మనము కొన్ని పాయింట్స్ మనము చూస్తే, ప్రభువు మనల్ని కూడా మహింపరచాలనుకుంటున్నాడట. అది ఒక వాక్యంలో మీకు చూపిస్తాను. తెస్సలోనికే రాసినటువంటి మొదటి పత్రిక 11:12 ప్రభువు వచ్చినప్పుడు 9వ వచనం, ఆయన మహింపరచబడతాడట. బైబిల్ బాగా విశ్లేషణ చేయాలనుకున్న వాళ్ళు, అర్థం చేయాలనుకున్న వాళ్ళు ఒక తెలుగు బైబిల్ మీద ఆధారపడకండి, తమిళ బైబిల్ మీద కూడా ఆధారపడకూడదు. బేసిక్ ఎన్కేజేవి, ఎన్కేజేవి కానీ, కేజేవి కానీ, ఎన్ఎల్టీ కానీ, ఎన్ఐవి కానీ, ఇవన్నీ మీరు ఇంగ్లీష్లో చూసుకుంటే మీకు తెలుగులో అర్థం కానీ ఇంగ్లీష్లో అర్థం అవుతుంది. ఒకసారి తెలుగులో అసలే అర్థం అవుతుంది. ఈ మొదటిది కూడా అలాగే ఉంటుంది. ప్రభువు వచ్చినప్పుడు ఆయన ప్రశంసింపబడతాడంట. దాని అసలైంది ఏంటంటే, when the Lord comes, he will be glorified. 12వ వచనం చూస్తే ఇది ఇందులో అసలు యాక్చువల్గా ఏంటంటే, ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మే బి గ్లోరిఫైడ్ ఇన్ యూ. మీలో దేవుడు మహిమపరచబడాలి. అండ్ యూ ఇన్ హిమ్, ఆయనలో నువ్వు కూడా మహిమపరచబడాలి. అలాగే ఆయన నామము మహిమపరచబడాలి నీలో, అకార్డింగ్ టు ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ గాడ్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనము మహిమపరచటం అనేటువంటి విషయంలో యేసునందు మనము మహిమపరచబడుతున్నాం. అదేవిధంగా యేసు కూడా మనల్ని మహిమపరుస్తాడు. అది పౌలు గారు అంటాడు తెస్సలోనికే రాసిన పత్రికలోనే. ఆయన ఏమంటాడంటే, 2వ తెస్సలోనికే 1:10లో ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధులందరూ కూడా మహిమపరచబడతారట. అంటే ఏంటి? ఆకాశానికి వస్తాడు, మధ్యాకాశానికి, ఓకే, మహిమ శరీరంలో మారిపోతాం. అది రాబోయే రాజు గురించి వచ్చినప్పుడు మనం పరిశుద్ధులైపోతామని 2వ తెస్సలోనికే 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది. ఆయన పరిశుద్ధులందరూ మహిమపరచబడతారు. కామన్ గ్లోరీ, అందరికీ కూడా, విశ్వాసులందరూ కూడా మహిమ శరీరాలు వచ్చేస్తాయి, కామన్ గ్లోరీలోకి వెళ్ళిపోతారు. అయితే పౌలు గారు అంటాడు 11వ వచనంలో, ఈ లోపున ఆయన మధ్యాకాశానికి వచ్చే ముందు, లేక మీ జీవిత యాత్ర అయిపోయే వరకు కూడా ఆయన నామాన్ని మీరు ఈ చర్చ్లో మహిమపరచాలి, జీవితంలో మహిమపరచాలని 11వ వచనంలో అంటాడు. మ్యూచువల్, ఉమ్మడి గ్లోరిఫికేషన్, ఉమ్మడి మహిమ. ఆయన వచ్చినప్పుడు మనల్ని మహిమపరచబడతాము, నంబర్ 1. ఈ లోపున చర్చ్లో మన సేవ ద్వారా, మన బిహేవియర్ ద్వారా, సాక్ష్యం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మన పని ఏంటి మరి? ఆయన ఇచ్చే వరకు మన ఉమ్మడి లక్ష్యం ఏంటి? ఆయన మహిమపరచడం అని చూసాం కదా. ఆ విధముగా మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, కామన్ గ్లోరీ, ఉమ్మడి గ్లోరీ. ఆయన మహిమపరచబడతాడు, మనల్ని మహిమపరుస్తాడు, మహిమ శరీరంలో మారుస్తాడు. ఈ లోపున మనం మహిమ శరీరంలో మారకముందు సంఘాలలో లేక వ్యక్తిగతమైన జీవితాల్లో సాక్షులుగా జీవించాలి. ఫ్రైడే ఉమ్మడి మహిమకి అయిపోయింది. ఇంకా సాటర్డే అందరికీ సువార్త, కామన్ గాస్పల్. గాస్పల్ అంటే శుభవార్త కదా. కామన్ గాస్పల్ అంటే నిత్య సువార్త.
గమ్మత్ ఏంటంటే విశ్వాసులు ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమలు భూమి మీదకి విస్తరిస్తున్న రోజుల్లో కూడా యేసును నమ్మాలనే సువార్త ప్రకటింపబడుతుంది. అంటే ఏంటి, లెఫ్ట్ బిహైండ్ వాళ్ళకు కూడా కొంతమంది రక్షించబడాలని దేవుడు సువార్తను ప్రకటించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాళ్ళ గురించే కదా మనం చూసాము. ఆ ఇద్దరు సాక్షులు, లేకుంటే 1,40,000 మంది యూదు మా భక్తులు, యూదు ఎవాంజలిస్టుల గురించి చూసాం. ఏదో విధంగా సువార్త చెప్పి లెఫ్ట్ బిహైండ్ వాళ్ళని కూడా రక్షించాలని చూస్తారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏమి రాయబడి ఉందంటే, ఒక దూతట భూలోక వాసులకు, ప్రతి జనానికి, ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడే వారికి, ప్రతి ప్రజకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశమున ఎగురుతుండేనంట. మనమేం ఎగరక్కర్లేదు. ఇప్పుడు మనం ట్రిబులేషన్లోకి వెళ్ళలేదు కదా. ట్రిబులేషన్లోకి వెళ్ళాలని కూడా కోరుకోకూడదు, సువార్త కూడా చేయలేము. అప్పుడు చర్చిలు కూడా నడపం. ఆ రోజుల్లో దేవుడు ఏదో విధంగా సువార్త చెప్పాలని అన్నాడు. ఇక్కడ ఏంటంటే, ఒక దేవదూతను పంపించి ఆ దేవదూత ట్రిబులేషన్ పీరియడ్ లో ఉన్నటువంటి వాళ్ళకి నిత్య సువార్త దాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నాడంటే గుడ్ న్యూస్. సువార్త అంటే గుడ్ న్యూస్ కదా. ఈ దినాల్లో న్యూస్ ఒక క్షణంలో మారిపోద్ది. ఇప్పుడు ఏదైనా మనము ఎలక్షన్ ట్రెండ్ వింటున్నాము. ఈ ఎలక్షన్ ట్రెండ్ లో వీడు బలమైనోడు అంటే వెంటనే అది బలహీనుడు అని మనకు వచ్చేస్తుంది. వీడు ఓటమి పొందుతాడు అన్నవాడు నెగ్గుతున్నాడు అని వస్తుంది. అలాగే ఒక సబ్జెక్ట్, నేను కెమిస్ట్రీ కాబట్టి కెమిస్ట్రీలో ఈనాడు నేర్చుకున్నది రేపు పాత అయిపోద్ది. సైన్స్ విల్ బికమ్ ఓల్డ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ ఇయర్స్. గాస్పెల్ మాత్రం అలాగా ఉండదు, ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. 2000 ఏళ్ళు, ఇంకొక 100 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ ఉండదు అనుకోండి, యుగాంతం వచ్చేస్తుంది. నో డౌట్ ఇన్ ఇట్. అయితే ఈ శుభవార్త ఇప్పుడు కూడా మారదు కాబట్టి, ఆ పాత వార్త అవ్వదు కాబట్టి, ఇది అన్ని కాలాల్లోనూ అందరి ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి విధంగా ఈ నిత్య సువార్తని అందరికీ చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పాలి కదా. మన మన శాశ్వతమైనటువంటి సువార్తతో, నిత్య సువార్తతో ఆ దేవదూత ఎగరడం వేరు. మనం ఇప్పుడు లోకంలో ఉన్నాం కాబట్టి మనము ఆయన వచ్చే పర్యంతము కూడా సువార్తను ఇతరులకు చెప్పాలి. అది గాస్పల్ టు ఆల్ అన్నమాట. కామన్ గాస్పల్ అంటే సమిష్టి గాస్పల్ అంటే మనము కలిసికట్టుగా మన అందరం కూడా మోటివ్ ఏమై ఉండాలంటే గాస్పల్ని చెప్పాలి. అంటే తీర్పు దినాన్ని, అది దేవుడికి జడ్జిమెంట్ 7 ఏళ్ల శ్రమలు వచ్చినప్పుడు ఆయన గాస్పల్ ఎలా చెప్తాడో మనం దాని గురించి దేవదూత ఎగురుతూ వచ్చింది, ఇద్దరు సాక్షులు, 1,44,000 మంది యూదులు, ఆ గొడవ గురించి మనం పట్టించుకోకూడదు. కానీ ప్రస్తుతానికి మనము ప్రత్యేకంగా ఈ అందరి రక్షణ కొరకు ఆ రక్షణ వార్తను కామన్ గాస్పెల్ గా, అంటే మనమందరము కూడా సువార్తను చెప్పేవారముగా ఉండాలి. నేను ప్రేయర్ పాయింట్స్ లోకి వచ్చాను. ప్రైజ్ గాడ్ ఫర్ ది గుడ్ న్యూస్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ హెర్డ్ అండ్ యాక్సెప్టెడ్. దేవునికి వందనాలు చెప్పండి. మీకు ఇంకా వినవలసిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ వినేశారు. గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్, రక్షింపబడ్డారు. ఇది రక్షణ మార్గాన్ని తెలియని వాళ్ళకు కూడా మీరు చెప్పాలి, సంఘంలోకి తీసుకురావాలి. ఆ విధంగా మా సంఘస్థులు ఉండాలి. అన్ని అన్ని అందరి ప్రజలతోనూ, అన్ని దేశాల్లోనూ సువార్త పంచుకోవాలని అనుకుంటున్నాడు. ఆయన అందరినీ సాక్షులుగా చేయాలనుకుంటున్నాడు. ఆ విధముగా ఉండేటువంటి విధముగా మన హృదయాల్లో నమ్మకం కోసం మనం ప్రార్థన చేయాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సువార్తను పంచుకునే ధైర్యం కోసం ప్రార్థన చేయాలి. చాలా దేశాల్లో, మన దేశంలోనే మణిపూర్లో కానీ ఇప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితులు వస్తాయేమో. ఇప్పుడు గవర్నమెంట్ మనకి క్రైస్తవులను ప్రేమించి సువార్తను ప్రోపగేట్ చేసే ప్రభుత్వం రావాలని ప్రార్థన చేయండి. మనం కఠినమైన పరిస్థితులు వస్తే మనం తట్టుకోలేం. మణిపూర్లో ఉన్నటువంటి పరిస్థితులు మనకు దాపురిస్తే మనం తట్టుకోలేం. మనము అంత బలమైనటువంటి విశ్వాసం కాదు కాబట్టి ఆయన శోధనలు రానివ్వట్లేదు. మీలో ఎక్కువ శోధనలు ఎదుర్కోలేరనే ఉద్దేశంతోనే మీకు అధికమైన శోధనలు రావని అన్నాడు ఆయన. ఇంతవరకు అది సాధ్యమైంది. మంచి గవర్నమెంట్, మనల్ని ప్రేమగా చూసే గవర్నమెంట్ రావాలని ప్రార్థన చేయండి. అలాంటి పరిస్థితులన్నా సువార్తను మనం ప్రకటించే ధైర్యాన్ని ఇప్పటి వరకు దేవుడు ఇచ్చాడు.
మనకు మన 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 ఫారినర్స్ పాపం వేల కిలోమీటర్ల కొద్ది వాళ్ళ వచ్చి మనకి ఇక్కడ సువార్త చెప్పి కొత్త సంఘాలని అవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మనం అలా చేయలేకపోతున్నాం. కనీసం వాళ్ళు వచ్చినప్పుడైనా మనం సహకరించి వారి ద్వారా గాస్పెల్ ప్రాపగేట్ అయ్యే విధంగా మనం చూడాలి. 7 రోజుల మెటీరియల్ ఇది. బ్రెయిన్ టెగ్వెల్ గారికి ఎక్నాలజ్మెంట్స్, కృతజ్ఞతలు. ఇది నేనే తయారు చేశాను. సో వి ప్రే ఆల్మైటీ గాడ్ టు బ్లెస్ ఆల్ అవర్ చర్చెస్ ఇన్ ది ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్. సంఘాలన్నింటిలో కూడా ఈ ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో, ప్రార్థనా వారంలో సంఘంలో ఉన్న వారందరినీ కూడా ప్రభు ఆశీర్వదింప చేయను గాక. 7 రోజులు కూడా దీని మీద డిస్కషన్ ఉంటుంది. నేను కూడా డిస్కషన్ చేస్తాను. ఆదివారం నాడు వీలైతే ప్రార్థన చేద్దాం. డిస్కషన్ పూర్తిగా చేశాను కాబట్టి ఉమ్మడి తలాంతులు అనే దాని గురించి మీద మనము ఇంకా చేయవలసిన, మన సంఘానికి చేయవలసిన అవసరం లేదు. మిగిలిన సంఘం వారు మీరు జాగ్రత్తగా ఆ పద్ధతి ప్రకారం ఆ, చెప్పిన విధానంలో మీరు వెళ్ళిపోండి. ఈ ఏడాది సంపెరో సంపెరో అంటే ప్రాఫిట్ టు ఆల్, అందరికీ ప్రయోజనకరంగా దేవుని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఉండవలెను. ఆత్మీయ గిఫ్ట్స్, భౌతికమైన గిఫ్ట్స్, లక్ష్యం ఉమ్మడిగా ఉండాలి. ఉమ్మడిగా మహింపరచబడతాం. దేవునికి వందనాలు. ఆ విధంగా నిత్య సువార్త, ఆ సువార్త మన ఒక్కళ్ళకే కాదు. యేసుప్రభు మన ఒక్కళ్ళ సొంతమే కాదు. క్రిస్టియానిటీ మన ఒక్కడిదే కాదు. చర్చ్ ఆఫ్ గాడ్ మన ఒక్కళ్ళదే కాదు. ఈ కాన్సెప్ట్ లో మిగతా వాళ్ళు మీ ఆయన్ని కూడా మీరు డెవలప్ చేసుకుని మీరు చెప్పవచ్చును. సోదరులు ఐజక్ గారు ప్రేయర్ చేసి ముగించేయండి. దీన్ని ఇంటర్నెట్ లో పెడతాను. బ్రెయిన్ టగ్వెల్ వీలైతే మీకు రేపు ఈ పీపీటీ పెడతారని పంపించాను. లేదంటే నేనే మళ్ళా పవర్ పాయింట్ ని నెట్ లో పెట్టేస్తాను. ఏ రోజుకి ఆ రోజు మీరు పాఠం చూసుకు ఇంకేమి అనుమానం అక్కర్లేదు. 3 రోజులు చాలా కష్టపడవలసి వచ్చింది. గూగుల్ ట్రాన్స్లేషన్ కూడా సరిగ్గా ఉండదు. ఆ ఈ సంపెర్ అనేది అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది నాకు. ఆ విధంగా మనము ముందుకు పోదాం. దేవుని మహింపడతాం. దేవుని సంఘాల్లో ఐక్యత అంటే వాళ్ళు ఏం చెబితే అది చేయడం. ప్రార్థన వీక్ అంటే ప్రార్థన వీక్ చేయడం. చేయకుండా అబద్ధాలు ఆడేసేయటం, వేరే రిపోర్ట్లు ఇవ్వడం అది మంచి పని కాదు. దేవుడు హర్షించడు. ఏదో సమయంలో దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి వచ్చినటువంటి మిగతా సంఘం వారికి కూడా వందనాలు. విజయబాబు వచ్చావు, కిరణ్ థ్యాంక్ యూ, అండ్ సుధాకర్ థ్యాంక్ యూ. సో we have extended invitation to almost all 15 churches, but for Elisha 4 or 5 turned out. సో ఎవరిష్టం వాళ్ళది, మనం ఏం చేయలేం. కానీ సంఘాల్లో ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి. కనీసం రాజు గారు ప్రార్థన చేసి ముగించేయండి. సుజన్ గారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఆరోగ్యంగా రమేష్ వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. సునీత గారి కొరకు ప్రార్థన చేయండి. మన సంఘం వారికి, మిగతా సంఘాల గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రార్థించు. సర్వశక్తి గల మా